నీకు స్తోత్రాలైనా. ఇక్కడ త్వరగా తీసుకురండి ఆయన. నీ సన్నిధి మా మధ్యకు దయచేయండి ఆయన. మా మధ్య రండి నాయన. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలైనా. మహోన్నతుడా, నీకు వందనాలు. స్తుతులు. ఓ హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తుతులు నాయనా, స్తుతులు తండ్రి. మహోన్నతురానికి వందనాలు. సర్వశక్తివంతురానికి వందనాలు. సర్వోన్నతురానికి వందనాలు. నీకు వందనాలు. ప్రార్థించి ఓ రబ్బ అలా ప్రార్థించి. ఓ హల్లెలూయా. స్తోత్రాలు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడ తండ్రి ప్రభువా, అయ్యా, అన్ని నామముల కంటేనూ ఉన్నతమైన నామం కలిగిన దేవా ప్రభా, భూమి అందైనను కాని ప్రభా, నాయన ఆకాశమందనను కాని ప్రభా, నీ వంటి దేవుడు ఎవరునూ లేరు ప్రభా. నాయన నీకు సాటి ఎవరునూ లేరు తండ్రి ప్రభా. నీవు గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్యకరుడు నాయన. నీవు ఆలోచన కర్తవు, నీవు బలవంతుడైన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. కృతజ్ఞతాస్తుతి స్తోత్రము తండ్రి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన సర్వ సృష్టిని సృజించిన దేవా, సర్వమును ప్రభా నాయన ఎరిగి ఉన్న దేవా, ఉదయ కాలంలో ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞతలు రాజా, కృతజ్ఞతలు స్తుతులు ప్రభా. ఇక్కడ చేరినటువంటి నీ యొక్క బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, గత వారము తండ్రి ప్రభా నాయన ప్రభా వాతావరణ పరిస్థితులు బట్టి నాయన మరి మేము ఈ యొక్క ఆరాధన నడుపుకొనలేకపోయాం తండ్రి ప్రభా. మరిదిగో నాయన ఈ దినము తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క గొప్ప తరుణం కొరకే వందనాలు ప్రభా. నా తండ్రిదిగో నాయన ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధిలో నీ యొక్క బిడ్డలు చేరి ఉంటుండగా ప్రభా, ఉన్నతమైనటువంటి ప్రభా నీ యొక్క తండ్రి సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఉదయ కాలంలో నీ బిడ్డలు నాయన ఏ స్థితిలో వచ్చి ఉన్నారో ప్రభా, నా తండ్రి ప్రతి వారిని విడిపించి నాయన తండ్రి, ప్రతి వారు తండ్రి నాయన ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించడానికి తండ్రి నీవు కృపను చేయమని ప్రార్థించుకు వేడుకొంచున్నాం దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా ప్రభా. అయ్యా ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఆదరించి అంతం వరకు మీరు నడిపించండి తండ్రి. సాతాను అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా యేసు నామములో లయపరుస్తాం తండ్రి. ఏది కూడా నాయన ఉదయ కాలపు ఆరాధనకు నాయన ఏ ఆటంకము లేకుండా తండ్రి ప్రభా నీ బిడ్డలు నాయన ఆత్మ పూర్ణులై తండ్రి, ఆత్మతో నింపబడి ఆత్మతోను సత్యముతోను ప్రభా ఈ ఉదయ కాలంలో నిన్ను ఆరాధించడానికి నాయన నీ మహా ఆత్మను కృమ్మరింపచేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాము దేవా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నాయన తండ్రి, మా సహాయకుడు నీవే తండ్రి, మా ఆదరణకర్తమైన దేవా. ఈ ఉదయ కాలంలో నువ్వు మా మధ్య మరి మెండుగా నాయన ప్రభా సంచారం చేయమని ప్రార్థించున్నాం తండ్రి. ప్రతి వారు ఆత్మతో ప్రభా నింపబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు ఉదయ కాలంలో అప్పు చెప్పుకున్నాం తండ్రి. నాయన మరి నీవే మరి ఆదరించి అంతం వరకు మా మధ్య ఉండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులారా, ఆనందగానం చేయడం నేను ఆశించుతాను. ఆనందగానం దేనికి నిదర్శనం తెలుసా? నీకు దేవుని పట్ల ఉన్న విశ్వాసానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం, ఆయనను గొప్ప చేద్దాం. అదే మనకి నిజమైన అలంకరణ. ఆమేన్. విశ్వాసకు నిజమైన అలంకరణ. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము, స్తుతిద్దాం. స్తోత్రము, స్తుతి స్తోత్రము,
స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా యేసయ్యా బిగ్గరగా యేసయ్యా 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 పూర్ణ బలముతో యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితానికి రూపము నిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది మార్గము తెరచెను. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. యేసయ్యా యేసయ్యా ఈ నిరీక్షణ దేవుని ఎదుట ప్రకటించు. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినం. ఆమేన్. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవానిసే నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఇదే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవానిసే నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఇదే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. విశ్వాసంతో చెప్తాం. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీ తోడే అడుగులు వేసేదను. ఎదురు ఎరుగని యేసు వలె ముందుకు సాగెదను. ఎప్పుడు
మార్గమున నీ తోడే అడుగులు వేసేదను, ఎగురు ఎరుగని యేసువలే ముందుకు సాగిదను. నీ వాక్యమే జీవమిచ్చు, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చు, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. గణపరచండి. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. పూర్ణబలముతో హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సన్నిధి బలముగా మన మధ్య ఉన్నది. దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన ఆరాధిద్దాం. రెండు చేతులు ఆయన వైపు చాచి పరిశుద్ధిని ఆరాధిద్దాం. పరిశుద్ధిని యొక్క పాదాల చెంతకు చేరదాం. ఓ హల్లెలూయా దుప్పేనేటి వాగు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పేనేటి వాగు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. నీవే నా బలము కేడెము, నీకే నా ఆత్మ నర్పింతు. నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచు. ఆయన పాదాలు పట్టుకొని చెప్తాం. నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. యథార్థంగా చెబుదాం. నీ కొరకే
మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే బ్రతుకంతా నీ కొరకే జీవితును నేను ఆరాధింతు యేసయ్యా బ్రతుకంతా నీ కొరకే జీవితును నేను ఆరాధింతు మరువలేను నీరు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీరు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే అభయం రాకుండా కాపాడు వాడవు నేను ఆరాధింతు రెండు చేతులు చాచి అభయం రాకుండా కాపాడు వాడవు నేను ఆరాధింతు మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఓ హల్లెలూయా హల్లెలూయా మహోన్నతుడా నీకే ఆరాధన దయగల రాజా నీకు స్తోత్రాలు మా మధ్యన సంచారం చేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా
అయ్యా నీకు వందనాలు. అందరూ రెండు చేతులు ఇచ్చి ఎత్తి ఆయనను స్తుతించండి, ఆయన గణపరచండి. మన మధ్యన ఉన్న మన రాజును గణపరచండి, మన విమోచకునికి ఓ మహిమనివ్వండి. రీ బారాల షందల ధరల ఓ రా బాబా షకల మమ. అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ ఎదురు సాగిలు పడుచున్నాము తండ్రి. నన్ను ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. నీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతలు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. గొప్ప రక్షణ ఇచ్చావయ్యా. నైనా నిత్యము నీతో జీవించే గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ లోకంలో ఉన్నది ఏది ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణతో సాటి కాదు ప్రభా, నీ సన్నిధితో సాటి కాదు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యో తండ్రి నైనా నా ప్రభా నీ ఎదుట నా ప్రభా సాగిలు పడుచుండగా నైనా నీ బిడ్డలమైన నా ప్రభా నీ ఎదుట నీ పాదాలు ఎదుటి ఉండేట్టుగా నా ప్రభా తండ్రి నీ దక్షిణాస్తము చాచి నీ బిడ్డలమైన మమ్మల్ని దీవించమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇక నీ ఉదయకాలము నైనా నీ సన్నిధిలో నడుచుట మాకు నేర్పించమని అడుగుచున్నాను అయ్యా. నీ దాసుని ఇండియా దేశం నుంచి తోడుకొని వచ్చినా నైనా ఏడంతల ఆత్మ బలం చేత నింపండి నైనా. నీ దాసుని బలమైన నా ప్రభు బోరగా వాడుకోమని అడుగుచున్నాను నైనా. మా అందరికీ వినగలిగే చెవిని దయచేయండి, గ్రహించగలిగే మనసునివ్వండి ప్రభా. నీ కొరకు జీవించాలనే ఆశను మీరు మాలో పుట్టించమని అడుగుచున్నాను. నీ ఆత్మ ద్వారా మాలో ఒక నూతనాత్మను తీసుకురమని అడుగుచున్నాను అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన యావత్తు నా ప్రభా నీ పాదాలు ఎత్తట సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రమాణం కనపడదాం. మాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను, గెస్ట్ స్పీకర్ గారిని, అదేవిధంగా వర్షిప్ లీడర్ని కూడా పరిచయం చేస్తారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఒకవేళ సాక్ష్యాలకు సమయం ఇచ్చుంటే మీరు చాలామందికి సాక్ష్యాలు ఉండవచ్చు. నాకు తెలుసు గత వారం మనం చర్చ్ పెట్టుకోలేదు, అంతకు ముందు వారం మరి షార్జాలో, ప్రతి దుబాయ్లో ఉంది షార్జాలో ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలుసు. కొంతమందితో మాట్లాడాను. ఎంత క్లిష్ట పరిస్థితి అందరికీ వచ్చింది. అయితే దేవుడు వాటన్నిటి నుంచి మనను కాపాడాడు, అంతే చెప్పగలం మనం. కొన్నిసార్లు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను అనుభవించాలంటే పరిస్థితులు వస్తేనే కానీ అది మనకు అర్థం కాదు కదా అండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు తీసుకొచ్చాడు, దేనికి మహిమ కలుగును గాక. మరి మిమ్మల్ని యేసుక్రీస్తు దేవుని సంతకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఫుజేరా నుంచి సోదరు రాజు, సిస్టర్ మంగ, మరి ఇంకా అందరూ వచ్చినారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనకి ప్రత్యేకమైనటువంటి దేవుని దాసులు ఉంటున్నారు. వారి గురించి కొంచెం చెప్తాను, ఎందుకంటే నాకు కొంచెమే తెలుసు. అయితే పాస్టర్ ఇమ్మాన్యుయల్ గొల్లార్, ఆయన యవనస్తులు, ముంబై పట్టణం నుంచి. మీకు ఎవరైనా తెలుస్తున్న వాళ్ళకి ధారావి అనే ఒక స్థలం ఉంటుంది. ఎవరైనా తెలుసండి? ఎంతమంది ఎవరైనా విన్నారో? కొంతమంది తెలియదు. ధారావి అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో. దీన్ని ఏమంటారంటే బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో స్లమ్ అంటే తెలుగులో మాట నాకు రాదు, మురికివాడ. అయితే ఆ స్థలంలో అనేక విషయాలు జరుగుతుంటాయి. నాకు తెలుసు, నేను వెళ్ళాను, నాకు స్థలం తెలుసు, నేను బొంబాయిలో జీవించాను కాబట్టి. అక్కడ మరి ఇమాన్యుయల్ గారు, ఆయన కుమారుడు, ఆయన తండ్రి గారు పాస్టర్ డానియల్ గారు, వారి తల్లి గారు జయ గారు మరి వారి మధ్య ఉంటున్నారు. వారికి అనేక టెస్ట్ మనీస్ ఉండొచ్చు, అనేకమైన సాక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరంలో నేను పాస్టర్ ఇమాన్యుయల్ గారిని కలవటం జరిగింది. ఇంగ్లీష్ చర్చ్కి వచ్చారు. ఆయన హిందీలో, ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో కూడా పాటలు పాడతారు. హిందీలో చాలా బాగా నడిపిస్తారు సర్వీస్ని, వర్షిప్ లీడింగ్ని. అలాగే ప్రపంచంలో అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు, చాలా చోట్ల. అయితే ఆయన మన మధ్య ఉంటున్నారు. మరి ఆయన పిలుస్తాను. తర్వాత పాస్టర్ డానియల్ గారు, వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవము మరి వాటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మొదటగా నేను పాస్టర్ ఇమాన్యుయల్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన వచ్చి మరి కనీసం మనకు ఒక పాట చేత మనలను ఆరాధన నడిపించిన తర్వాత వారి తండ్రి గారిని ఆహ్వానిస్తారు. అప్పుడు మన వాక్యము విందాము. మరొకసారి దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపరచుకుందాం.
అలాగే పాస్టర్ సతీష్ గారిని, సిస్టర్ మాలతి గారిని, షారుని కూడా దేవుడు ఇండియా తీసుకుని వెళ్ళి సురక్షితంగా తీసుకొచ్చారు. అనేక పనులు చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు అక్కడ, మాకు తెలుసు, నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. అలాగే నెహమ్యా గారి కుటుంబం కూడా సింగపూర్, మలేషియా అంతా తిరిగి చక్కగా మా ఇండియా కూడా వెళ్ళి సురక్షితంగా వారిని కూడా దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Praise the Lord. I may not be able to speak in Telugu. Telugu మాట్లాడడానికి okay, but सबको हिंदी आता है यहाँ पर? सबको हिंदी समझता है? Okay, so मैं सच में परमेश्वर को धन्यवाद देना चाहूँगा कि परमेश्वर ने आज इस कहते समय को दिया, एंड पास्टर मनोहर को और ग्लोरियस इंटरनेशनल मिनिस्ट्री, और आगे हम और भी बात को करेंगे. सो मैं चाहूँगा कि एक गीत को मैं गाऊँ. पास्टर जी ने कहा कि है ना वो हिंदी में गाता है, तेलुगु में गाता है. बाय द वे परमेश्वर ने अनुग्रह किया है. आई कैन सिंग इन 17 लैंग्वेजेस. ओके, सो 17 भाषा में परमेश्वर ने गाने का मौका दिया है. एंड आई एम स्टिल लर्निंग द अरबिक, क्योंकि हम गल्फ़ कंट्री में हैं और गल्फ़ कंट्री में परमेश्वर बहुत ही मजबूती से काम कर रहा है. एंड मुझे परमेश्वर ने मौका दिया कि मैं अबू धाबी के पैलेस में जाकर शेख अल नायन के सामने एक गीत को मैंने गाया, और वो गीत आपको YouTube पे दिखेगा. सो मैं पहले एक तेलुगु गाना सब लोग मेरे साथ मिलकर गाएंगे, उसके बाद मैं और एक तेलुगु गाना गाऊंगा, 2 गाना गाऊंगा, उसके बाद मैं पास्टर के हाथ में माइक दे दूंगा. यस, कैन वी डू दैट? एंड सो आई वुड लाइक यू ऑल टू सिंग अलोंग विथ मी. ये गाना सबको आता होगा, सो आप मेरे साथ मिलकर गाइएगा. गाएंगे आप लोग मेरे साथ? सुपर. आराधना. आराधना स्तुति आराधना, आराधना स्तुति आराधना, आराधना स्तुति आराधना. నీ వంటి వారు ఒక్కరను లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి आराधना. Can we give a clap to Jesus? आइए ताली बजाते हुए उस परमेश्वर की महिमा करें जो आराधना के योग्य है, जो स्तुति के योग्य है, जो महिमा के योग्य है. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చెంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చెంపబడిన స్టెఫను వలె ఆరాధన. స్తుతి. Come on everybody, everybody. ఆరాధన స్తుతియా. పదివేలలోన
అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాధ్యవరు నిన్న నేను మారని యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆराधना कमान जोर से ताली बजाकर हम परमेश्वर की महिमा करें దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన today this morning let's give glory to God because he deserves all the glory దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన లలోనా అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాధ్యవరు నిన్న నేడు మారని నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన Yes, God, we give you glory. Hallelujah. Hallelujah. Okay. So, I really want to thank God, and I will sing one more song. I would like to worship with one more song. This might be a new song. ये आप लोगों के लिए शायद नया गीत होगा, लेकिन हाल ही में कनाडा में God has allowed me to shoot this song called నీ వంటి వారు ఒక్కరను లేరు ఆరాధనకు యోగ్యుడా నీ వంటి వారు ఎవ్వరను లేరు సింహాసనాసీనుడా మహిమ నీకే ఘనతయు నీకే ప్రభావము నీకే दिस इज अ हिंदी सॉन्ग ये हिंदी गाना है उसको हमने तेलुगु में मलयालम में गुजराती में कन्नड़ा में अलग अलग भाषाओं में यूट्यूब पर आपको वो मिलेगा इमैनुअल गोलार है ना इमैनुअल बहुत इजी है जल्दी से बोलो बहुत इजी है ओके इमैनुअल गोलार अगर आप टाइप करोगे यूट्यूब पर जाकर सो आपको ये सारा गीत मिल जाएगा वहाँ पर कोई नहीं है तेलुगु डाउन गया ओके या सो मैं चाहूँगा कि आप लोग मेरे साथ मिलकर गाएंगे मेरे साथ ओके प्रेज गॉड If you want to stand, if you want to sit, just close our eyes and let's worship the King of Kings. Father, we worship you. Jesus, we worship you. We come before your throne of grace this morning, oh God. We give you glory, we give you honor.
We lift your name on high, oh Jesus. Yeah, yeah. దివారు ఒక్కరను లేరు ఆరాధనకు యోగ్యుడా నీ వంటి వారు ఎవ్వరను లేరు సింహాసనాసీనుడా. Can you sing with me? నీ వంటి వారు ఒక్కరను లేరు ఆరాధనకు యోగ్యుడా నీ వంటి వారు ఎవ్వరను లేరు సింహాసనాసీనుడా. మహిమా నీకే ఘనతయు నీకే ప్రభావము నీకే. మహిమా నీకే మహిమా నీకే ఘనతయు నీకే ప్రభావము నీకే. నీ వంటి వారు ఎవ్వరను లేరు మహిమకు పాత్రుడా నీ వంటి వారు ఎవ్వరను లేరు పరిశుద్ధుడా యేసయ్యా. నీ వంటి వారు ఎవ్వరను లేరు మహిమకు పాత్రుడా నీ వంటి వారు ఒక్కరను లేరు పరిశుద్ధుడా యేసయ్యా. నీ వంటి వారు ఎవ్వరను లేరు మహిమకు పాత్రుడా నీ వంటి వారు ఒక్కరను లేరు పరిశుద్ధుడా యేసయ్యా. మహిమా నీకే ఘనతయు నీకే ప్రభావము నీకే. మహిమా నీకే ప్రభావము నీకే. యేసునామం ఉన్నత నామం. Sing with me. యేసునామం ఉన్నత నామం. యేసునామం యేసునామం ఉన్నత నామం. యేసునామం యేసునామం ఉన్నత నామం. యేసునామం ఉన్నత నామం. Come on, sing with me. యేసునామం ఉన్నత నామం. యేసునామం నామం ఉన్నత నామం. యేసునామం ఉన్నత నామం. యేసునామం ఉన్నత నామం. యేసునామం నీ నామం లోనే స్వస్థత నీ నామం లోనే విడుదల నీ నామమే ఆశీర్వాదం యేసయ్యా. నీ నామం లోనే స్వస్థత నీ నామం లోనే విడుదల నీ నామమే ఆశీర్వాదం యేసయ్యా. Can we all lift our hands? నీ నామం లోనే స్వస్థత నీ నామం లోనే విడుదల నీ నామమే ఆశీర్వాదం యేసయ్యా.
can we all lift up our hands? If you want healing this morning, if you want deliverance this morning, come on, lift your hand and say, God, here am I. Lord, you heal me as I am ready to receive the word from you, O God. I want you to touch me, O God. Ni namam lone swasthata, ni namam lone vidudala, ni namame ఆశీర్వాదం యేసయ్యా. మహిమా నీకే, ఘనతయు నీకే, ప్రభావము నీకే, సారాదర్ सारी महिमा तुझको मिले यीशु. सर्वमानवं सर्वमहत्वं अंगमात्रमाने महिमा నీకే, ఘనతయు నీకే, ప్రభావము నీకే. Come on, give a big clap to Jesus and give glory to him. Oh, we give you glory, we give you glory, we give you glory, we give you glory. హల్లెలూయా. దేవునికి ఒకసారి చప్పట్లు దీన్ని మహిమపరచుకుందాం. ఈ సమయంలో మన మధ్యటువంటి పాస్టర్ దానియేల్ గారిని మనము చప్పటితో ఆహ్వానిస్తాం. అందరూ కూర్చోనండి దయచేసి. మనందరము కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా, నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మాట్లాడే వ్యక్తి నేను కాకుండా మీరుండి మీరే మాట్లాడండి స్వామి. నీ ప్రజలకు కావలసిన మధురమైన మాటలతో మీరు తృప్తిపరచండి. విశేషముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. మా మధ్యలో నివాసము చేస్తున్నారు. అందుకు నీకు కోటి కోటి స్తోత్రాలు స్వామి. తండ్రి, మీ ఘనమైన నామానికి కోటి కోటి స్తోత్రాలయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడుదురో అక్కడ మీరు ఉంటానని చెప్పిన దేవా, మీరు మా మధ్యలో నిలబడండి నాయన. మీరు మాతో ఉండి మాట్లాడండి. ఆ రోజున మన్నతో మోసతో మీరు మాట్లాడినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు కావలసిన మన్న ఇచ్చినట్టుగా తండ్రి, మీరు మాతో ఉండి మీరు మాట్లాడి మీ నామాన్ని కీర్తి కలిగించుకోండి. సంఘానికి కావలసిన మధురమైన అద్భుతమైన మాటలు మీరు అనుగ్రహించి నీ ప్రజలను మీరు ధైర్యపరిచి బలపరచండి. సంఘాన్ని దినదినానికి అభివృద్ధి పొందేలాగిన కృప చూపించండి స్వామి. ఆశీర్వదించండి, దీవించి మీ నామానికి మాత్రం మహిమ కలిగించుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనకి తోడై ఉన్నాడు గనుక దేవుడు మనల్ని అద్భుతముగా ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించగలిగిన ఆయన మహిమ కలిగిన దేవుడు గనుక ఈ రోజున మీ మధ్యలో నేను ఒక చిన్ని మాట పెట్టాలని ఆశపడుతున్న కీర్తన గ్రంథాన్ని మనము తీసుకుందాం. మొదటి అధ్యాయాన్ని మనము కొద్దిగా ధ్యానించుదాం. ఈ మొదటి అధ్యాయములో మొదటి వచనములో కొన్ని మాటలు మనకు కనబడుతూ వస్తున్నాయి. ఆ మొదటి వచనములో ఉన్న మాట మనం కొంచెం ధ్యానించుదాం.
ఏమిటి అని అంటే దుష్టుని ఆలోచన చెప్పున నడవక అనే మాట మనం గమనిస్తున్నాం. రెండో మాట ఏమిటనమా? పాపల మార్గములో నిలవక. మూడవ మాట అపవాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. కొంచెం మీరు బాగా గమనించవలసింది, మని చేయగలుగుతూ వస్తున్నాను. ఈ మొదటి మాట చాలా ముఖ్యమైన మాట మనము చూస్తూ వస్తున్నాం. మొదటి మాట ఏమిటి? దుష్టుని ఆలోచన చెప్పున నడవక. కొంచెం మీరు బాగా గమనించవలసి మని చేయగలుగుతున్నాను. నేను కర్ణాటకలో పుట్టి పెరిగా. మేము గొల్లలు అంటారు కదా, ఆ కులములో పుట్టి పెరిగిన వాడిని. హిందువులు మేము. చాలా భయంకరమైన హిందూ ఆచారాలను చేస్తున్నవాళ్ళం. కానీ మా నాన్నగారు ఒక చిన్న వ్యాపారము చేస్తూ ఉండేవాడు కర్ణాటకలో. మేము కర్ణాటక వాళ్ళమేమి కాదు, కానీ ఈ రాయలసీమలో నుండి ఎక్కడి నుండో అటు నుండి మేము ఆ కర్ణాటక వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు మా తాత ముత్తాతలందరూ. కానీ మా నాన్నగారు అక్కడ ఉండి వ్యాపారము చేస్తూ ఉండేవాడు. సడన్లీ నేను పుట్టి 6 నెలలు ఉన్నప్పటికనే ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మా కుటుంబంలో చాలా గందరగోళముగా ఉన్నది. ఆ వ్యాపారాలన్నిటిని మా చిన్నాన్నగారు అంతటిని స్వాధీనం చేసుకొని మమ్మల్ని ఎవరిని సరిగా చూడలేని పరిస్థితిలో వచ్చింది. నేను చాలా చిన్న వయసులో అప్పటి నుండినే పనులు చేయడం, పొలం పనులు చేయడం, అలాగన పని చేసుకుంటూ నేను కర్ణాటకలో బతికా. తర్వాత ఒక చిన్న కంపెనీలో ఒక పని చేయడానికి ప్రారంభించా. ఆ పని చేస్తున్నప్పటికీ నేను ముంబై వెళ్ళాలని ఆశతో ఉన్నా. కానీ ముంబైలో మా చిన్నాన్నగారు ఒకడు ఉండేవాడు. నేను ఆయన మనసులో పెట్టుకొని నేను అక్కడి నుండి బయలుదేరి ముంబై వచ్చి చేరా. ఆయన ముంబై వచ్చి చేరిన వెంటనే ఎందుకు వచ్చావని తిట్టి ఒక రకంగా మాట్లాడాడు మనిషి. అయినా నేను మౌనంగా ఉన్నాను. రెండో రోజున తీసుకొని పోయి MTNL అనే ఒక జాబులో నన్ను చేర్చాడండి. ఆ జాబ్ చేస్తూ ఉన్నాను. కొంతకాలమైన తర్వాత నాకు వివాహం జరిగింది. ఆ తర్వాత కుటుంబంలో సంతానము లేని పరిస్థితి. చాలా కాలమున సంతానము లేని పరిస్థితిలో ఉన్న అప్పటికి నేను ఉన్న ఈ ధారావి ఏరియాలో ఒక ఆదాం అని ఒక అయ్యగారు, తెలుగు ఆయననే, ఆయన అప్పుడప్పుడు వచ్చి సువార్త చెప్తూ వచ్చేవాడు. తర్వాత మనకి ఈ ఆదోని అని మీకు తెలుసు అనుకుంటున్నా, అది రాయలసీమలో ఉంటుంది. ఈ ఆదోని పక్కన మంత్రాలయం అనే ఒక గ్రామం ఉందండి. అక్కడున్న ఒక తల్లి మన ఇంటికి వచ్చి వాక్యం చెప్పడం ప్రారంభించింది. ఎన్నోసార్లు వాళ్ళని నేను గద్దించాను. మాకు ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఈ క్రీస్తుని గురించి మాకెందుకు మీరు వచ్చి బోధిస్తారని నేను భయంకరంగా మాట్లాడాను. అయినా నేను నమ్మేవాడిని కాను. పరిస్థితి చాలా నేను అలాగనే చేస్తున్న పరిస్థితిలో కొద్ది కాలమున ముంబైలో ఒక మరాఠీ ఆయనతో నేను స్నేహితులను కలుసుకున్న తర్వాత నాకు చిన్న వయసులో కూడా ఏ అలవాట్లయితే ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తితో నేను కలుసుకున్నానో ఆ వ్యక్తి నాకు తిన్నగా ఏం నేర్పించాడంటే, మొదటి అరే తోడాసా సిగరెట్ పీనేసే క్యా హోగా అన్నాడు. వాని దుష్ట తలంపులన్నిటి నాలోనికి తీసుకొని రావడానికి ప్రారంభించాడు. ఫస్ట్ ఏం చెప్పించాడు? ఆయన సిగరెట్ తాగడానికి నేర్పించాడు. కొన్ని రోజులైన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఒక రోజున దాదర్ అనే ప్రాంతంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి అరే తోడాసా దారు పీనేసే క్యా హోగా అన్నాడు. ఆయనతో కలుసుకొని ఏం చేశానంటే అది కూడా నేర్చుకున్నా.
ఇలాగన నేను దుష్టుని చెప్పున ఆలోచనలు విని ఈ దుష్టత్వమైన కార్యాలలో జీవితాన్ని అప్పగించుకోవడానికి ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించవలసి చేయగలుగుతున్నాను. చిన్ని వయసులో ఉన్నప్పుడు కూడా భక్తి కలిగిన వాడిని. మా హిందూ దేవాలయాలకి వెళుతున్నప్పటికీ చెప్పులు లేకుండా ఆ దేవాలయాల చుట్టూ 10 సార్లు తిరిగి సాష్టాంగపడేవాడిని. భయంకరమైన ఆచారాలు. మా తాతగారు చాలా భక్తి కలిగిన వాడు, కానీ ఆయన భక్తిని మేము చేయాలని ఆశపడేవాళ్ళం. ఎప్పుడు ముంబై పట్టణానికి వచ్చానో, ఆ ముంబైలో వచ్చిన తర్వాతనే సిగరెట్ తాగడం కానీ, సారాయి తాగడం కానీ, ఇవన్నీ అలవాట్లను అక్కడి నేను నాలోనికి ప్రారంభమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. ఇలాగనే నేను ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఎవరికి సంపాదించి పెట్టవలసింది, పిల్లలైతే లేరు కదా మనకి అని చెప్పి చాలా 11 మంది ఉండేవాళ్ళం మేము. రోజుకు ఒక్కడు ఖర్చు. మాత్రము ఏ బియర్ బార్కి వెళ్ళినా ఒక్కడు మాత్రం ఖర్చు పెట్టాలి. నెలలో ఒక్కడు. ఆ 11 మధ్యలో 11 రోజులు మేము ఒక్కరు తప్ప ఒక్కళ్ళము అలాగన ఖర్చు పెట్టుకుంటూ రాత్రి అంతా మేము బియర్ బార్లో తిరిగేవాళ్ళం. ఎటువంటి పరిస్థితి నా జీవితంలో ఉండేది. కానీ అటువంటి పరిస్థితిలో ఈ సువార్త మెదువుగా నాకు అందుతూ వచ్చింది. చాలాసార్లు నేను వాళ్ళని గద్దించా. చాలాసార్లు ఆ తల్లిని నేను బాగా తిట్టాను. మాకెన్ని దేవుళ్ళు నేను ఎందుకు వచ్చి చెప్తున్నా ప్రతి దినము వచ్చి అని. ఆమె ఏమనేది ఏంటంటే, అయ్యా యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు నాయన అని చెప్పేది. ఏది అన్నా కానీ ఆ తల్లి మాత్రం సువార్తను చెప్పడానికి మానలే. తర్వాత నేను ఒక రోజున నశమతులైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కొంచెం ఆలోచన చేసి ఆ తల్లిని అన్నాను, నన్ను ఏమి చేయమంటావమ్మా అన్నా. మా చర్చికి రా అని అనింది. మేమున్న చోటుకి ఆ రోడ్డు ఆ పక్కన మన తెలుగు సంఘం ఒకటి ఉన్నది, ఆయన ప్రకాశమయ్య అని, నిజామాబాద్ వారికి. ఆయన నన్ను చూసినామంటే ప్రేమతో ఆహ్వానించి కూర్చోబెట్టారు. నేను ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత ఒక పక్కన కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. అయ్యా ఈ సంవత్సరం ఒక కూతుర్నైనా ఒక కుమారునైనా ఇచ్చిన అయ్యా ఆమె నీ కొరకునే వాడబడతాను అని చెప్పి మనస్సులో అలాగ తీర్మానము చేసుకుంటూ వచ్చా. కానీ తాగడం మానలేదండి. అలా కొంతకాలము దేవుని మందిరానికి వెళుతూ వచ్చాను. జీవితమే మారలే నా పరిస్థితి. ఆ తర్వాత ఒక రోజున అందరికీ అదే ప్రకాశమయ్య మన ఆంధ్ర నుండి ఒక దైవజనుడు వస్తున్నాడు, నీవు రావాలి అని చెప్పి పిలిచినప్పటికీ ఆ రోజున కూడా భయంకరం స్మోకింగ్ చేసి బాగా తాగి అన్నిటిని బయట వదిలేసి పోయి ఒక పక్కన అలాగన మూలలో కూర్చొని ఉన్నా. కానీ ఆ రోజు నా దైవజనుడు చెప్పిన మాట మాస్లమణి అయ్యగారు అని అనుకుంటున్నాను, మర్చిపోలేదు ఆ మనిషిని. కానీ ఆయన బోధించిన ప్రతి మాట నా గుండెని తాకింది. అదే రోజున అక్కడ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా నాకు పిల్లలు ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ ఇంక మీదట నా జీవితం నీకు అప్పగిస్తానని నేను మనస్సులో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నా. అది అంధేరి అనే ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటున్నారు అక్కడ. కానీ వారు అక్కడ మీటింగులు పెట్టి నడిపిస్తూ ఉన్నప్పటికీ అక్కడికి అయ్యగారు వచ్చారు. కానీ ఆ దైవజనుడు చెప్పిన మాట విని పూర్తిగా నేను మార్చుకొని జీవితాన్ని మార్చుకొని ప్రభువుని హత్తుకొని దేవుని స్తుతించడానికి ప్రారంభించాను. కానీ మా వాళ్ళు ఏం చేశారంటే చాలా భయంకరంగా కఠినంగా నన్ను శిక్షించడానికి ప్రారంభించారు. ఆ రోజుల్లో నేను తాగి తన్నలాడుతున్నప్పుడు కానీ భయంకరమైన పాపములో పడుతున్నప్పుడు కానీ ఒక్కడ ముందు వచ్చి నాతో మాట్లాడేవాడు కాదు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకోవడానికి ప్రారంభించానో, దానిని అనుసరించడానికి ప్రారంభించిన వెంటనే ఇంకా మా వాళ్ళు లేచారు. వీడు ఏదో ఒక చిన్న కులాన్ని పట్టుకున్నాడు, ఎక్కడికో వెళుతున్నాడు ఈ మనిషి.
చాలా విధముగా నా విషయంలో విరుద్ధముగా లేచారండి. మా తాతగారికి కంప్లైంట్ చేశారు. ఆయన కర్ణాటక నుండి ముంబై వచ్చి, నువ్వు ఏదో ఒక యేసు యేసు అని తిరుగుతున్నావంట, అది వదులుకో అన్నాడు. వదులుకోలేకపోయినావంటే మా సమాజంలో నీకు ఏది విలువ లేదు, నేను సమాజంలో బయటికి వేస్తామన్నారు. నేను కొంచెం నిదానించి ఆలోచన చేశాను. తర్వాత నేను చాలా మట్టుకు లేదండి నిదానంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రారంభించాను. కానీ ఆయన మా తాతగారు ఏమన్నాడంటే, నువ్వు యేసును వదులుకున్నావంటే నా ఇంటికి రా, లేదు అని అంటే నా ఇంటి వాకల దగ్గర తలుపు దగ్గర కూడా నువ్వు రాకూడదు అని అన్నాడు. సరే అని అన్నా. కానీ నేను ఆ రోజున భోజనానికి రమ్మని పిలిచా. భోజనానికి వస్తాను ఇంటికి, మొదటి ఒక బియర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టు ఇంట్లో అన్నాడు. అది అయితే నేను చేయలేనయ్యా, నేను చచ్చిపోయాను అని అన్నా. కానీ వెంటనే ఏమన్నాడంటే, నేనంటే నీ ఇంటి వాకిల దగ్గరికి కూడా రాను అన్నాడు. రాలే, బయట నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆరోగ్యం లేకుండా పండుకున్నప్పటికీ నా పెద్ద కొడుకు కుమారుని పిలవండి అని చెప్పి అక్కడ కబురు పెట్టాడు. నాకు వచ్చి చెప్పారు, మీ తాతగారు నేను పిలుస్తున్నాడు అని. సరే, నన్ను రావద్దన్నాడు కదా, మళ్ళీ ఎలాగో పోవాల్సింది అని అనుకున్నా. అయినా నేను అక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఆయన చాలా పడకలో ఉన్నాడు కనుక, అనారోగ్యంతో ఉన్నాడు కనుక నేను వెళ్ళి, తాత నేను వచ్చాను అని అన్నా. ఎవరు అన్నాడు ఆయన. నేను పాత పేరు చెప్పానండి. తర్వాత ఆయన అన్నాడు, ఓకే, నువ్వు ఏదో ఒక మార్గంలో వెళుతున్నావు, అది నాకు మంచిదిగా కనబడుతుందిరా, ఏదో నేను అన్నాను కనుక మర్చిపో, ఆ దారి మాత్రం ఎడవద్దు అని అన్నాడు. స్వార్థ చెప్పలేకపోయినా ఆయనకి. కానీ ఆ రెండో రోజునే ఆయన కన్నుమూశాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు బాగా గమనించవలసింది, ఆ తర్వాత కూడా మా ఇంటిలో నుండి, మా సమాజంలో నుండి నిన్ను చాలా బెదిరించారండి. చంపేస్తా నిన్ను అన్నారు. ఒక చిన్ననేమన్నాడంటే 2-3 ముక్కలు చేస్తాండ్రా నేను అన్నాడు. 3 ముక్కలు చేసి మా సమాజం అంతా నాశనం చేసావు నీవు అన్నాడు. మా సమాజానికి నేను ఒక కలంకంగా మార్చబడ్డావు అని అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. నన్ను చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే, ఇక్కడ 3వ మాట ఉండదు చూడండి, అక్కడ ఉపవాసము చేసేవాళ్ళ చోటున ఏమన్నాడండి, కూర్చోండక అని అన్నాడు చూడండి. మా మేనమామ అక్కడ ఉండేవాడు, ఆయన హల్లెలూయా పోతాడు చూడండి, దుర్మార్గుడు అనేవాడు. ఆయన చేసిన ఉపవాసం 1-2 కాదు. నేను ఎప్పుడైనా కొంచెం బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళానంటే హల్లెలూయా పోతాడు దుర్మార్గుడు అని అనేవాడు. భయంకరంగా దూషించగలిగినవాడు. అయినా నేను ఏ మాట మలకరించుకున్నట్టుగా వెళ్ళేవాడిని. చాలాసార్లు అనుకున్నా, మళ్ళీ ప్రభువును వదిలేసి మళ్ళీ ఇందులోనికి చేరుకుందామా అనుకున్నా. కానీ అప్పుడప్పుడు దేవుడు నన్ను వాక్యం ద్వారా బలపరుచుతూ వచ్చాడు. ప్రియ దేవుని వెళ్ళారా, మీరు బాగా గమనించవలసింది, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నేను పడిన బాధలు 1-2 కావు. భయంకరమైన శ్రమలు. కొంతకాలం మా సమాజము దగ్గరికి నేను వెళ్ళడానికి 1 గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కాదు నాకు. సమాజంలో చెప్పేవాళ్ళు, పలానా వాడు వచ్చాడా, నీళ్ళు ఇచ్చారా, మీరు కులము నుండి బయటికి ఉండాలి, కులములోనూ మిమ్మల్ని చేర్చుకోలేము అని అనేవాళ్ళు. అందరూ కులానికి భయపడి నేను కనబడితే రోడ్డు మీద మాట్లాడేవాళ్ళే కానీ సమాజము కనబడ్డారంటే మాట్లాడేవాళ్ళు కారు. అటువంటి పరిస్థితిలో నేను జీవిస్తూ వచ్చా. తర్వాత నాకు ఆదోనిలోనే బ్రదర్ ఏసన్న పరిచయం అయ్యారు. 82 అనుకుంటున్నా, 81 అనుకుంటున్నా. నేను ఆ రోజులో ముంబైలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా. ఆ తల్లి నన్ను రమ్మని పిలిస్తే నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళాము అక్కడికి. అక్కడ ఏసన్న పరిచయం అయ్యి ఆయన నన్నే చూస్తూ ఉన్నాడు. నేను ఆ రోజులో సఫారీ వేసుకొని వెళ్ళాను. చూస్తూ ఆయన నన్ను కలిసి నాతో మాట్లాడి, నేను ముంబై పిలిస్తే వస్తా అన్నాడు. నేను ముంబైలో ఇప్పటివరకు నేనే కొత్తగా ఉన్నానన్నా, కానీ మీరు పిలిస్తే వస్తారా అని చెప్పాను. నువ్వు పిలిస్తే వస్తాను ఆయన అన్నాడు.
82లో నేను ముంబైలో ఒక చిన్న హాల్లో ఒక 30 మంది వచ్చారంతే. అలాగన యేసన్న ద్వారా ఒక మీటింగ్ జరిగించాం. ఇంకా ఆయన ప్రతి నెల రావడానికి ప్రారంభించాడు. ప్రతి నెల రావడానికి ప్రారంభించిన తర్వాత నేను ఒక రైల్వే హాల్లో కొన్ని సంవత్సరాలు జరిపించాను. ఆ తర్వాత నేను కొన్ని సంవత్సరాలు లేబర్ క్యాంపులో అంబేద్కర్ హాల్ అని ఒకటి ఉంది. ఆ హాల్లో ఇంచుమించు 22 సంవత్సరాల వరకు ప్రతిదినము ఒక్క రోజున డే ప్రార్థన ప్రారంభించాం. మొదటేమో హాల్ నైట్ అని ప్రారంభించాం, తర్వాత మేమేమో డే ప్రార్థన అని ప్రారంభించాం. అది ఇంచుమించు 22 సంవత్సరాల వరకు నేను జరిపిస్తూ వచ్చా. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ ఆయనకి సాయం చేస్తూ వచ్చేవాడిని, పిలిచేవాడిని. ప్రతి నెల చెప్పకుండా వచ్చేసేవారు అయ్యగారు. కానీ నేను 20 తారీఖున మేము ఆరాధనలు జరుపుతూ వచ్చాం. అలాగన నేను కొంతకాలమున వరకు సంఘం మాత్రం పెట్టాలని నాకు మనసు లేదు. సువార్త సేవ చేయాలి, జనము ఎక్కడైనా నేను కొంచెం ఆత్మీయమైన సంఘానికి పంపించాలని ఉద్దేశంతోనే ఉండేవాడిని. నేను ఆ రోజుల్లో ముంబైలో ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక్క సిగ్నల్ అయినా వదలలే. ప్రతి సిగ్నల్కి వెళ్ళి ట్రాక్స్లు వేసేవాడిని బండ్లోనికి. నేను అలాగన సేవ కొంతకాలం చేశాను. తర్వాత నేను కొన్ని హాస్పిటల్కి వెళ్ళి సువార్త సేవ చేస్తూ వచ్చేవాడిని. రోగుల మధ్యలో కూర్చునేవాడిని, వాళ్ళ భాష తెలుసుకునేవాడిని. వారికి వచ్చిన భాషలో నేను కొన్ని సువార్త చెప్తూ వచ్చేవాడిని. ఇలాగన నేను చేస్తూ వస్తున్నప్పటికీ ఒకసారి బ్రదర్ యేసన్ ఏమన్నాడంటే, నువ్వు ఎంతకాలం ఇలాగ సేవ చేస్తావు, నువ్వు జాబ్కు రిజైన్ ఇచ్చే సేవ చెయ్యి అన్నాడు. నేను అప్పుడు ఏమన్నానంటే, అన్నా నేను ప్రార్థన చేస్తా, దేవుడు వదలమన్నాడంటే ఆ రోజును వదిలేస్తాను, ఎవరి ముందు చేయి చాచను. దేవుడిని చేయి చాచి నేను దేవుణ్ణి అడుగుతాను, నువ్వు విడుమన్నావు కదా నాయనా, నేను విడిచి వచ్చా అని యేసన్న గారితో నేను ఇలాగన మాట్లాడుతూ వచ్చాను. అయినా పర్వాలేదురా, నువ్వు సంఘం పెట్టురా అని అనేవాడు. కానీ ఆయన మాట వినే నేను 97 సంవత్సరము ముంబైలో నేను సంఘం పెట్టడానికి ప్రారంభించానండి. ప్రియ దేవుని బిళ్ళారా, మీరు బాగా గమనించవలసి మనిషిగలుగుతున్నాను. నేను పడిన బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలే కానీ అవి ఎన్నో ఉన్నవండి. చాలా భయంకరమైన దినములు నేను గమనించినట్టుగా నేను చూస్తూ వస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించాడు గనక, దేవుడు నన్ను ఆదరించాడు గనక మొట్టమొదటిగా ఒక అమ్మాయిని నాకు దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డని ఈ రోజున గుడివాడ పక్కన ముదినేపల్లి అనే గ్రామం ఉంది, భీమవరం పోయే దారిలో. అక్కడ తల్లి సేవ చేస్తూ వస్తుంది. ఈ ఓసన మినిస్టర్ని, ఈ యేసన్న గారిని, ఈ సేవకుడు చాలా మంచోడు, మనం వివాహం చేద్దాం మేరీకి అని అన్నాడు. అప్పుడు నేను వద్దని చెప్పా. అయినా యేసన్న, లేదురా ఈయన చాలా మంచోడు, నువ్వు నాకు చాలా కష్టపడినావు, మంచి నాతో కష్టపడి నువ్వు సేవ చేసావు కనుక నీకు ఒక మంచి పని చేయాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పినప్పటికీ నేను ఒప్పుకొని వివాహం జరిగిందండి. ఇప్పుడు భీమవరం పక్కన గుడివాడ పక్కన ఉంటుంది. ఆ ముదినేపల్లిలో నా పెద్ద కూతురు సేవ చేస్తూ వస్తుంది. ప్రియ దేవుని బిళ్ళారా, అలాగనే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. చాలా కార్యాలు ఉన్నాయి. నాకు 7:30కు ముగించాలా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరు బాగా గమనించి చూడండి. రెండవదిగా ఇప్పుడు మీకు పాడి వాక్యం చెప్పిన ఈ కుమారుని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు ఈయన పుట్టేక మనపు రాత్రి ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఒక కూతురుని తీసుకున్నాను కనుక ఇంకొక కుమారుని నీకు ఇవ్వబోతున్నాను. దేవుడు అలాగనే నాకు ఈ కుమారుని అనుగ్రహించాడు. తర్వాత నేను అనుకున్న, ప్రభు ఆ 2 చాలు అని అనుకున్నా. దేవుడు ఆ తర్వాత నాకు ఏం చేశాడంటే 2 కౌలు పిల్లల్ని ఇచ్చాడు. ప్రభు అలాగనే నాకు 4 పిల్లలు ఉన్నారండి. దేవుడు ఆ విధముగా నన్ను ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిళ్ళారా, నా సాక్ష్యాన్ని మీరు వినాలి అని అంటే లేదా, చాలా గంభీరముగా ఉంటుంది, చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఈ దుష్టుల ఆలోచన చెప్పున నడిచాను గనక
దుష్ట కార్యములలో ఇముడబడి జీవితాన్ని అంతా పతనము చేసుకున్నట్టుగా మనము చూస్తూ వస్తున్నాం. మీరు యోబు గ్రంథం 21వ అధ్యాయంలో 16వ వచనములో ఒక్క మాటను మనం చదువుకున్నామంటే అక్కడ ఏమి రాయబడింది అంటే, ఒక మాట దుష్టుని ఆలోచన అని మాటను మనం గమనిస్తున్నాము. చూడండి, ఆ మాటను కూడా కొంచెం చదువుకుందాం. మీరు బాగా గమనించి చూడండి. ఆ మాట ఏమంటుందంటే, యోబు భక్తుడు చెప్పిన మాట మీరు బాగా గమనించి చూడండి. చదవండి అన్న ఎవరైనా ఒకళ్ళు. 16వ వచనం 21:16. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక అని అన్నాడండి. ఒకవేళ మన భక్తిహీనుల ఆలోచనలుగా ఉన్నామంటే దేవునికి ఎలాగుంటామంట? దూరముగా ఉంటాం మనం. దేవుని దగ్గరలో ఉండలేం మనం. దేవుని దగ్గరలో ఉండలేం మనం. మన ఆలోచనే పాడైనది గనక, మన తలంపులు పాడైనవి గనక, మన జీవితమే పాడైంది గనక దేవునికి ఎలాగుంటామంటే దూరం. దేవుని దగ్గర ఆరాధన చేయొచ్చు, స్తుతిగానాలు చేయొచ్చు, కానీ నీవు దేవునికి ఎక్కడుంటున్నావు అంటే చాలా దూరంగా ఉంటున్నావు. దుష్టుని ఆలోచన చెప్పున నువ్వు నడిచినవంటే, దుష్టుని ఆలోచన చెప్పున నువ్వు జీవించినవంటే నీవు చాలా దూరముగా ఉంటున్నావు. దుష్టుని దీపము ఆరుట అరుదు కదా అని అన్నాడు. అక్కడ ఏమన్నాడండి అన్న? చూడండి అన్న మాటని. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయుట అరుదు కదా అని అన్నాడండి. మీరు బాగా గమనించి చూడండి. మన దీపం ఆరిపోయిందంటే ప్రయోజనము లేదు. మన దీపము లేదా ఆరిపోయిందంటే ప్రయోజనము లేదు. దీపం అనేది పరిశుద్ధాత్మని మీద నీ తల మీద మండుతూ ఉంటుంది. అది ఆ దీపము ఎల్లప్పుడూ అది మండుతూనే ఉండాల. ఆ దీపం మండలేనిది పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే, అది ఆరిపోయింది అనుకో, మన బతుకంతా ఎలాగుంటుందంటే ఆరిన బతుకే ఉంటుంది. మన జీవితంలో ఎలాగుంటామంటే అనేకమైన దురాలోచనలు మనల్ని గూడుగొట్టుకుంటాయి, మనల్ని ఎంటాడుతాయి, మనల్ని దుష్ట సంబంధమైన తలంపుల్లో ఆయన నడిపిస్తూ వస్తూ ఉంటాడు ఆయన. కానీ ఈ దుష్ట ఆలోచనల నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండేట్టుగా నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మీరు బాగా గమనించవలసి మని చేయగలుగుతున్నాను. దుష్టని దీపము ఆరుట అర్ధు కదా అని అన్నాడు. దుష్టని క్షేమము వాడికి క్షేమమే లేదని చెప్పినట్టుగా మనము గమనిస్తూ వస్తున్నాం. ప్రియ దేవుని వెళ్ళారా, మీరు బాగా గమనించి చూడండి. ఆ తర్వాత ఒక మాట ఏమనేది, పాపుల మధ్యలో నిలవక అని అన్నాడు. చూడండి, ఆ మాటలోనే 3 మాటలు మాత్రం చాలా ముఖ్యమైనవి ఇవి. కొంచెం మీరు బాగా గమనించి చూడండి. పాపుల మధ్యలో ఏమి చేయొద్దన్నాడండి, నిలవక అని మాటలు మనము చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలలో మనము చూడాలి అని అంటే చాలా లోతైన కార్యాలను మనము గమనించగలుగుతాం. సామెతల గ్రంథములో 4వ అధ్యాయంలో 14, 15 వచనాలు మీరు చదివినారంటే అక్కడ పాపుల మధ్యలో అస్సలు నిలవద్దు అన్న మాటలు మనం గమనిస్తూ వస్తామండి. కానీ దాని గురించి చాలా వివరముగా రాస్తున్నట్టుగా మనము గమనిస్తూ వస్తున్నాం. ప్రియ దేవుని బిళ్ళారా, మీరు బాగా గమనించవలసిందంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనాన్ని కొంచెం మనం చదివిస్తాం మీకు. అది మీరు బాగా గమనించి చూడండి. ఏమంటుంది? భక్తిహీనులతో చేరకము, దుష్టుల మార్గములో నడవకము. తర్వాత మాట కూడా చదవండి అమ్మా. దాని యందును ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోయి సాగకము. మీరు బాగా గమనించి చూడండి అమ్మా. దేవుడు మనకు నేర్పిస్తున్న మాటలు ఇవే. దాని నుండి తప్పిపోవాలి మనము. దాని నుండి మనం తప్పి తిరగాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. లేదు అని అంటే దుష్టులు లేదా మనల్ని ఏదో ఒక మార్గములో పడగొట్టడానికి చూస్తూ ఉంటారు. సాతానుగాడు ఏం చూస్తాడంటే, ఎవరు భక్తి కలిగిన వాళ్ళు, ఎవరు బాగా ప్రార్థన చేయగలుగుతున్నారు,
ఎవరు బాగా వాక్యాన్ని చదవగలుగుతున్నారంటే అటువంటి వాళ్ళ దగ్గరికే వచ్చేవాడు దుష్టత్వమును విత్తడానికి చూస్తూ ఉంటాడు ఆయన. కానీ దానిని మనం గ్రహించడానికి నేర్చుకోవలసింది. నా ప్రియ దేవుని బిడ్డారా, నేను 2వ వచనాన్ని ఎక్కడ కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం ఏమంటుందంటే, ఆ 2వ వచనములో మనకు చెప్పబడింది ఏంటంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని మనము చూస్తున్నామండి. ధన్యుడుము అని మనము చూస్తున్నామండి. ఈ వాక్యాన్ని మనము దివారాత్రులు ధ్యానించగలిగిన వాళ్ళముగా ఉండాలా. ఈ వాక్యములో మనము అధికముగా నడుచుకోగలిగిన వాళ్ళముగా ఉండాల్సింది. ఈ వాక్యమే మన జీవితానికి చిగురింపు చేయగలుగుతుంది, మన వర్ధిలింపు చేయగలుగుతుంది. ఈ వాక్యమే మనల్ని అధికంగా అద్భుతముగా నడిపించడానికి సామర్థ్యం కలిగినదని చెప్పబడుతుంది. మీరు బాగా గమనించవలసి మనం చేయగలుగుతున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనాన్ని మీరు కొద్దిగా చదివితే, నాకు కొంచెం సాయం చేయండి. మీరు 8వ వచనము చదివితే ఏమని రాయబడిందంటే, అక్కడ చాలా మధురమైన మాట యెహోషువ చెప్పినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. మన నోటిలో అయిన ఓ వాక్యము నిత్యము ఉండాల్సిందిగా చెప్పబడుతూ వస్తుంది. చదవండమ్మా ఎవరైనా ఒక్కళ్ళు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పపోకూడదు. దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకును నీవు జాగ్రత్త పడి ఉండాలి. దివారాత్రులు దానిని ధ్యానించువాడు నీ మార్గములను వర్ధిలింప చేసుకుంటావు. మీరు బాగా గమనించి చూడండి, మన మార్గాలు వర్ధిల్లాలి అని అంటే, విస్తారంగా మార్చబడాలి అని అంటే, దేవుడు మనల్ని అధికముగా ఆశీర్వదించాలి అంటే, ఈ వాక్యాన్ని దివారాత్రులు మనము ధ్యానించగలిగిన వాళ్ళముగా ఉండాలి. ఈ వాక్యములో మనం అనుసరించగలిగిన వాళ్ళముగా ఉండాలి. మన నోటిలో నుండి తప్పిపోకూడదు. అది మన నోటిలో అది చాలా మధురముగా మారాలి. మన నోటి నిండా దేవుని వాక్యము ఉండవలసింది. ఇది మన నోటిని కానీ మన జీవితాన్ని కానీ అధికముగా మనలను వర్ధిలింపు చేయగలుగుతుంది, విస్తారముగా మనలను మార్చగలుగుతుంది. ఇది నేను 3వ మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలా రెఫరెన్స్లు మీకు చెప్పాలని నేను ఆశపడి వచ్చా. కానీ నాకు టైం ఇచ్చిన టైంలో ఇంకో 2 నిమిషాల్లో ఉంది, కానీ ఆ 2 నిమిషాల్లో నేను ముగించాలి. 3వ మాట కీర్తన గ్రంథములో చదువుతున్నాం. ఈ వాక్యాన్ని దివరాత్రులు ధ్యానించగలిగిన వాడు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టుగా ఉంటాడు అని రాయబడింది. ఏమని రాయబడిందండి? నీటి కాలువల ఓరన నాటబడిన ఆకువాడక తన కాలమందును ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అంట. ఈ మాటని నా సంఘములో నేను 1.5 గంటలు చెప్తా, ఓసారి 2 గంటలు కూడా చెప్తా. కానీ మా వాళ్ళు ఈ రోజున అందరూ చూస్తూ ఉంటారు, ఇది ఎక్కడ పోయాడు అయ్యగారు, మన అయ్యగారు అని అంటారు. నాకు 150 మంది వస్తారు తెలుగు వాళ్ళు, అంతా రాయలసీమ, ఆదోని, కొందరు మన నిజామాబాదు ఇటువంటి ప్రాంతాల నుండి నా దగ్గరికి వస్తారు, ధారావిలోనికి వస్తున్నారు. కానీ హిందీ ఆరాధన మా వాడు నడిపిస్తాడు. తెలుగు ఆరాధనలో నాకు చాలామంది చెప్తారు, అయ్యగారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆదివారం మాత్రం మీరు ఎక్కడ ఉండొద్దండి అని అంటారు. నా బతుకు దినములో నేను మొదటి ఆదివారం తప్పి ఇక్కడ ఉన్నాను. నేను ఆయన కూడా చెప్పాను, నాయన శనివారం వెళ్ళిపోదాం రా, వద్దు మనకి అని అన్నా. లేదు, నువ్వు తెలుగు ఆరాధనలోనే నువ్వు వాక్యం చెప్పాలి అని అన్నాడు. అప్పుడు నేను ఒప్పుకున్నా, ఓకే సరేలే, పర్వాలేదు, ఒక్క తెలుగు ఆదివారం. నా జీవితకాలంలో ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది సేవలో ప్రారంభమై. 40 సంవత్సరములో ఒక్క ఆదివారం కూడా నా సంఘాన్ని వదిలి ఉండలేను. నేను ఒకవేళ ఎక్కడైనా విజయవాడ అక్కడ వెళ్తే దేవదాసయ్య గారు కానీ లేదా మా కృపాదానం గారిని అక్కడికి వెళ్ళినానంటే ఎప్పుడైనా ఉంటే ఉండగలుగుతాను, కానీ లేదంటే నేను ఆదివారానికి రిటర్న్ వచ్చేస్తా. కొంచెం మీరు బాగా గమనించి చూడండి, మనము ఈ వాక్యం అనేది మనలో ఉన్నది అంటే నువ్వు ఎక్కడ నాటబడుతున్నావు? క్రీస్తు యేసులో నాటబడతావు కనుక నీ వాక వాడక ఫలించు చెట్టు వలే ఉంటావని చెప్పబడుతూ వస్తుందండి. ఫలిస్తాం, మనము ఫలమిచ్చే చెట్లుగా మార్చబడతాం, మనము
చాలా ఫలమిచ్చే వాళ్ళముగా మనం మార్చబడగలిగిన వాళ్ళముగా మార్చబడతాం. విశేషముగా లేదండి, క్రీస్తులో నాటబడండి, క్రీస్తు యేసు నీలో నాటబడ్డాడు అనుకో, అప్పుడు మనం బహుగా ఫలిస్తాం, బహుగా విస్తరిస్తాం, మనం బహుగా అధికముగా వర్ధిల్లుతగలముగా, మనం చాలా విస్తారముగా మనము మార్చబడడానికి వీలవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట ఆది కాండములో మీకు చదివించి ముగిస్తాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇది మీరు బాగా గమనించి చూడండి. ఆది కాండములో మనము చూసినామంటే 39వ అధ్యాయములో 3వ వచనం, 23వ వచనం, 2 వచనాలు మాత్రం ఇక్కడ యోసేపును గురించి చెప్పబడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. యెహోవా అతనికి తోడై ఉండని గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేనిని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనదంతయు యెహోవా సఫలమగునట్లు చేసెను. 23వ వచనం కూడా చదవండి అమ్మా. 23 అదే అందులో అదే అధ్యాయంలో 23. యెహోవా అతనికి తోడై ఉండెను, అతను చేయనంతయు చేతుల పనిలో యెహోవా సఫలము ఆయన యజమానుడు చూచినప్పుడు. గమనించి చూడండి, అతడు చేయనదంతా సఫలమైనను అని మనము చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు మనము ఏది చేసినా కానీ యెహోవా దేవుడు మనకు తోడై ఉన్నాడంటే, దేవుడు మనము చేసినదంతా సఫలము చేస్తూ వస్తున్నాడు. గనక మనం అందరము కళ్ళు మూతాం. నాకు ఇచ్చిన టైంలో 4 నిమిషాలు ఎక్కువైంది కనుక నన్ను మీరు క్షమించాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మనమందరము కళ్ళు మూసి మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యగారి చేతికి నేను అప్పగిస్తున్నాను. గనక దేవుడు అధికముగా మనల్ని ఆశీర్వదించలాగిన దీవించినట్లుగా, ప్రభు మనల్ని అత్యధికముగా దీవెనకరముగా మార్చినట్లుగా, ప్రభు మనల్ని అధికముగా ఆశీర్వదించినట్లుగా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా కాపరి. హల్లెలూయా. స్పష్టమైన వాక్యం మరొకసారి మనకు గుర్తు చేయబడింది ఏంటంటే, మన యొక్క మిత్రులు ఎవరు, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత చక్కగా ఉన్నా సరే సహవాసం పాడైతే మనకు ఆత్మీయ జీవితం కూడా పాడవుతుంది. దానికి అనేక వాక్యాలు ఇంకా మనం చూడవచ్చు. మంచి సాక్ష్యంతో మరి వాక్యం చెప్పినటువంటి దైవజనులైనటువంటి దానియేలు గారిని దేవుడు ఇంకను ఆశీర్వదించి, మరి ఇక్కడ ఉన్న రోజులు ఆయన దీవించి, ఆయనను ఆయన కుటుంబాన్ని, సహోదరి జయమ్మ గారిని కూడా దీవించి ఆశీర్వదించి, వారి కుమారు ఇమానుయేల్ గారిని, వారి కుటుంబాన్ని అంతా దీవించి దేవుని వాడుకొను గాక. హల్లెలూయా. మనకు సమయం ఉంది కాబట్టి మనం కానుకలు తీసుకుందాం. ఈ సమయంలో ఫుజేరా నుంచి వచ్చిన సహోదరుడు వసంత్ వచ్చి మరి పాట పాడుచుండగా మనం కానుకలు తీసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవ సేవకులు మనోహర్ గారికి,
సతీష్ బ్రదర్ గారికి, స్వరూప్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడి దేవుని మహిమపరుస్తాను. ఈ పాట నేను రచించి స్వరకల్పన చేశాను. యూట్యూబ్లో ఉంది, తర్వాత చూడండి మీరు. సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించు మా సోదరా, సర్వజనులకు యేసయ్య ప్రేమను చూపించు మా సోదరి. సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించు మా సోదరా, సర్వజనులకు యేసయ్య ప్రేమను చూపించు మా సోదరి. కష్టమైన నష్టమైన కన్నవారే దూరమైన ఈ సువార్త ప్రకటించుటలో మన జీవితం ధన్యమే. కష్టమైన నష్టమైన కన్నవారే దూరమైన ఈ సువార్త ప్రకటించుటలో మన జీవితం ధన్యమే. సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించుమా సోదరా, సర్వజనులకు యేసయ్య ప్రేమను చూపించుమా సోదరి. ఈ సువార్తను గత కాలములో ప్రకటించిన వారెందరో, ప్రభు కోసమే తమ ప్రాణాలను అర్పించిన వారెందరో. ఈ సువార్తను గత కాలములో ప్రకటించిన వారెందరో, ప్రభు కోసమే తమ ప్రాణాలను అర్పించిన వారెందరో. ప్రభుని ప్రేమ తెలుసుకో, ప్రభుని మనసులో నిలుపుకో, ప్రభుని ప్రేమ తెలుసుకో, ప్రభుని మనసులో నిలుపుకో. సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించుమా సోదరా, సర్వజనులకు యేసయ్య ప్రేమను చూపించుమా సోదరి. ఈ సువార్తను ప్రకటించే కాలం కొంత సమయమే, నిర్లక్ష్యం చేసావంటే నీ జీవితం వ్యర్థమే. ఈ సువార్తను ప్రకటించే కాలం కొంత సమయమే, నిర్లక్ష్యం చేసావంటే నీ జీవితం వ్యర్థమే. ప్రభుని మనసు తెలుసుకో, ప్రకటించుట నేర్చుకో, ప్రభుని మనసు తెలుసుకో, ప్రకటించుట నేర్చుకో. సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించుమా సోదరా, సర్వజనులకు యేసయ్య ప్రేమను చూపించుమా సోదరి. కష్టమైన నష్టమైన కన్నవారే దూరమైన ఈ సువార్త ప్రకటించుటలో మన జీవితం ధన్యమే. కష్టమైన నష్టమైన కన్నవారే దూరమైన ఈ సువార్త ప్రకటించుటలో మన జీవితం ధన్యమే. సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించుమా సోదరా, సర్వజనులకు యేసయ్య ప్రేమను చూపించుమా సోదరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు దేవుని సన్నిధిలో ఉన్నందుకు. హల్లెలూయా. ఈ దినం చాలా చక్కగా మరి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభునానికి మహిమ చెల్లిస్తున్నాను. చక్కటి వాక్యం విన్నాము, అదేవిధంగా చక్కటి ఆరాధన. యవనస్తుడు
దైవ సేవకుడు ఇమ్మానుయేల్ గారు చాలా చక్కగా ఆరాధన చేశారు. మొదటి నుంచి ఆయన చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది నాకు. మరొకసారి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయనతో కలిసి ప్రభుని ఆరాధిద్దాం. అటు అవకాశం ప్రభు మన అందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. మేము ముగింపు ప్రార్థన చేసుకుందాం. మీ సేవకులు మీరు ఎప్పుడైనా దుబాయ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మా సంఘాన్ని దర్శించి దీవించి వెళ్ళవలసిందిగా మీ ముగ్గురికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ మనోహర్ గారు వచ్చి ఎత్తబడిన కానుకల కొరకు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమకు ఘనత కొరకును మా తండ్రి, మీ యొక్క అత్యంత ప్రేమ చేత మమ్మల్ని గత వారమంతయు, ముఖ్యంగా 2 వారాలు ప్రభు సంఘంలో మేము కలుసుకోలేదు, మీరు కృపలో కాపాడి నీ బిడ్డలందరినీ కూడా మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. మరి ప్రతి వారిని మీ కాపుదల్లో ఉంచారు. అనేకమైనటువంటి మరి ఇబ్బందులు ఈ యొక్క షాజా ప్రాంతంలో జరిగినవి, వాటిని అన్నింటినీ తప్పించి ఆరోగ్యంగా కాపాడేందుకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. మరి కాలం ప్రభుత్వం మీ యొక్క దైవ సేవకులు ప్రభా దానియేలు గారిని, అలాగే వారి యొక్క సతీమణి గారిని, అలాగే నీకు సేవకుడు ప్రభు ఇమ్మానుయేల్ గారిని మీరు తీసుకుని వచ్చి మమ్మలను మీ యొక్క సన్నిధి, మీ యొక్క వాక్యము ద్వారా, మీ యొక్క ఆరాధన ద్వారా మమ్మలను నింపినందుకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. వారి యొక్క సేవను దేవుడు ఆశీర్వదించును గాక ప్రభా. అలాగనే ప్రభా, ఈ వాక్యము మా హృదయం నుండి దుష్టుల ఆలోచన ప్రభా, మరి లోకస్తులతో మరి సహవాసము లేకుండా ఉండటం మాకు మంచిదని నేర్పించిన రీతిగా ఒక్కొక్కరి మాటను హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా జీవించడానికి కృప చూపించండి. ఇదిగో ప్రభు సమయంలో మేము ఈ యొక్క ఆరాధన ముగించుకొని మేము మరలా తిరిగి మా గృహాలకు వెళ్ళుచుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచాలని ప్రభా, వచ్చేవారము మీకు రాకడ ఆలస్యం మరలా తిరిగి వచ్చి ఆరాధించి కృప చూపించాలని ప్రభా, సంఘస్థులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదిగో నీ బిడ్డలు ప్రేమతో నీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి యొక్క కానుకలను దీవించి ఆస్వాదించి ప్రభావితిని అభివృద్ధిపరిచి, ఇచ్చిన ప్రతి హస్తను ఆస్వాదించి వారిని అభివృద్ధిపరిచి మహిమ గంత మీరు పొందుకోవాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమేన్. దేవుని అందరూ దీవించి ఆస్వాదించును గాక. మరి వచ్చేవారం కూడా ఇలాగనే దేవుని సందుకు వచ్చి దేవుని ఆరాధించుకుందాం. అయితే త్వరగా మనం స్థలాన్ని విడిచిపెట్టి బయట